సమస్యలన్నిటి కూడా తక్షణమే పరిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ యొక్క రాష్ట్ర మహాసభ సందర్భంగా మేము పిలుపునిస్తా ఉన్నాం. ఎందుకంటే దాదాపు ఈరోజు 2 సంవత్సరాల కాలం అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మొత్తం కూడా విద్యను కార్పొరేటీకరణ చేసి ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలకు విద్యను అందించినటువంటి ద్రాక్షగా ఈరోజు చూస్తున్నటువంటి ఒక పరిస్థితి కనపడతా ఉంది. అదేవిధంగా ప్రైవేట్ యూనివర్సిటీలు, ప్రైవేట్ కళాశాలలు, అదేవిధంగా కార్పొరేట్ కళాశాల కొమ్ము కాస్తూ ఈరోజు పేద విద్యార్థులు చదువుతున్నటువంటి వారికి కూడా ఈరోజు కనీసం నాణ్యమైనటువంటి భోజనాలు కూడా అందించకుండా ఈరోజు తమ యొక్క పరిపాలన కొనసాగిస్తూ ఉంది. అది గురుకులాల్లో అనేక రకాలుగా ఫుడ్ పాయిజన్ అవుతున్నా కూడా ఈ యొక్క ప్రభుత్వం కూడా పట్టించుకున్నటువంటి పాపాన లేదు. అదేవిధంగా కూడా సంక్షేమ హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఈరోజు సరిపడా భోజనం అందించట్లేదు. కనీస మౌలిక వసతులు కూడా అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే నూతన జాతీయ విద్యా విధానం ఉందో ఆ నూతన జాతీయ విద్యా విధానం తీసుకొచ్చి ఈరోజు విద్యార్థుల యొక్క మెదళ్లను ఈరోజు కలుషితం చేస్తున్నటువంటి ఒక స్థితి కనపడతా ఉంది. మళ్ళీ కూడా ఈరోజు మొత్తం కూడా ఒక దేశాన్ని మొత్తం ఈరోజు వాళ్ళ తిరోగమనానికి తీసుకెళ్తున్నటువంటి ఒక స్థితి కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి విద్యారంగాన్ని సమూలంగా మార్చేటువంటి ఏదైతే ప్రక్రియ చేపట్టిందో దాన్ని వెంటనే కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం దాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క మహాసభలో అనేక విషయాలపైన చర్చించి ఒక ఉద్యమాన్ని రూపొందించుకోవడం కోసం భవిష్యత్ కార్యాచరణకు తీసుకొని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలపైన, ప్రజా వ్యతిరేక విధానాలపైన పెద్ద ఎత్తున విద్యార్థి ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. పొరపంగి నాగరాజ్, PDS తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. చెప్పండి, ఇప్పటివరకు ఎన్నో సమస్యల మీద పోరాడుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇవి రోజు రోజుకు నిర్బంధాలు కూడా పెరుగుతున్నాయి. విద్యార్థుల సమస్యలు మాత్రం ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. దీనికి కారణం ఏందనుకుంటున్నారు? ఈరోజు ప్రభుత్వాలు తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని ప్రయోగించడం, ఈరోజు ఉద్యమాన్ని అంచువేసే ధోరణిలోనే కొనసాగుతూ ఉంది.